పులి ఎప్పుడూ పులిలా జీవించాలి, పొరపాటున కూడా పిల్లిలా జీవించడానికి ప్రయత్నించకూడదు. ఈ డైలాగ్ ఎవరిని చూసి చెప్పారో తెలుసా? ఆయనే హిందూ ధర్మ రక్షకుడు, నౌకాదళ పితామహుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. సింహపు గర్జన వింటే అడవి ఎంత గజగజలాడుతుందో, శివాజీ పేరు వింటే శత్రువు గుండెల్లో అంతటి వణుకు పుడుతుంది. ఆయన ప్రజలకు ఒక దేవుడు, కాని శత్రువులకు ఒక భయంకరమైన రాక్షసుడు. భారతదేశ చరిత్రలో ఈయన పేరు వింటే శత్రువుల కత్తులు వణికేవి. ఈయన అడుగుపడితే మొఘల్ సామ్రాజ్యం పునాదులు కదిలేవి. అలాంటి ఒక మహాయోధుడి యొక్క చరిత్ర మరియు ఆయన జీవితంలో మీకు తెలియని మలుపులు, ఆయన చేసిన అత్యంత సాహసోపేతమైన భయంకరమైన దాడుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో షాజీ భోన్స్లే, జీజాబాయి దంపతులకు శివాజీ జన్మించారు. శివుడి పేరు మీద కాకుండా కోటలోని శివాయి అమ్మవారి పేరు మీద ఆయనకు శివాజీ అని పేరు పెట్టారు. తల్లి జీజాబాయి రామాయణ భారత గాథలతో వీరత్వాన్ని నూరిపోస్తే, దాదాజీ కొండదేవ్ యుద్ధతంత్రాలను నేర్పించారు. కేవలం 15 ఏళ్ల వయసులో రాయరేశ్వర ఆలయంలో తన రక్తంతో హిందూ స్వరాజ్య స్థాపన చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న తోరణ కోటను గెలుచుకుని తన విజయ పరంపరను ప్రారంభించారు. శివాజీ పాలనలో సుమారు 300కు పైగా కోటలు ఉండేవి. రాయ్గఢ్, ప్రతాప్గఢ్, పన్హాలా వంటివి ఆయన సామ్రాజ్యానికి వెన్నెముక. కొంకణ్ తీరం నుంచి దక్కన్ పీఠభూమి వరకు మరాఠా జెండాను ఎగురవేశారు. శివాజీ ఎదురుగా తలపడి జయించలేమని తెలిసి శివాజీని అంతం చెయ్యడానికి బీజాపూర్ నుంచి 7 అడుగుల రాక్షసుడు అఫ్జల్ ఖాన్ 10,000 సైన్యంతో వచ్చాడు. సంధి పేరుతో ప్రతాప్గఢ్ అడవుల్లో శివాజీని పిలిపించి కౌగిలించుకుని తన కత్తితో శివాజీ వీపుపై పొడిచాడు. కాని శివాజీ అప్పటికే లోపల ఉక్కు కవచం ధరించారు. తన చేతికి ఉన్న వాఘ్నక్ అనగా పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి అతని పేగులను బయటకు లాగేశారు. ఆ రక్తపు దృశ్యం చూసి శత్రు సైన్యం వణికిపోయింది. భారతదేశ చరిత్రలో మరో అత్యద్భుతమైన యుద్ధనీతి ఏమనగా, మొఘల్ సేనాని షాయిస్తా ఖాన్ 1,00,000 మంది సైన్యంతో పూణేను ఆక్రమించాడు. శివాజీ కేవలం 400 మందితో అర్ధరాత్రి పెళ్లి బృందంలా మారువేషంలో లాల్ మహల్ కోటలోకి ప్రవేశించారు. సమయం చూసి అందరూ ఒకేసారి దాడి చేసి దొరికిన వాడిని దొరికినట్టు నరికి చంపేశారు. కిటికీలోంచి తప్పించుకుంటున్న షాయిస్తా ఖాన్ 3 వేళ్లను శివాజీ నరికేశారు. తన ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ మొఘల్ సేనాని పారిపోవాల్సి వచ్చింది. ఆ ఘటన గురించి తెలుసుకున్న మొఘల్ రాజు ఔరంగజేబుకు ప్రాణ భయం పట్టుకుంది. ఎలా అయినా శివాజీని బంధించి చంపేయాలని నిర్ణయించుకుని అనేక మంది సైన్యంతో శివాజీని పట్టుకుని బంధించాడు. బందిగా ఉన్న శివాజీ పండ్ల బుట్టలలో దాక్కుని సినిమాటిక్ స్టైల్లో తప్పించుకోవడం చరిత్రలోనే అతిపెద్ద థ్రిల్లింగ్ ఎపిసోడ్ అయ్యింది. శివాజీ కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదు, గొప్ప పాలకుడు. ఆయన రాజ్య పాలన కోసం అష్టప్రధాన్ అనగా మంత్రి మండలిను ఏర్పాటు చేశాడు. ఆ అష్టప్రధానులు మరియు వారి చేసే పనులు: పీష్వా ప్రధానమంత్రి, రాజ్య సంక్షేమం; అమాత్య ఆర్థిక మంత్రి; సచివ్ రాజపత్రాల నిర్వహణ; మంత్రి గూఢచారి విభాగం; సేనాపతి సైనిక నాయకుడు; సుమంత్ విదేశీ వ్యవహారాలు; న్యాయాధీష్ న్యాయ వ్యవస్థ; పండితరావు మతపరమైన విషయాలు. అలాగే శివాజీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సముద్ర తీరాన్ని రక్షించడానికి సొంత నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు. శివాజీకి ఉన్న కొన్ని గొప్ప బిరుదులు: ఛత్రపతి, సర్వోన్నత పాలకుడు; క్షత్రియ కులావతంస, క్షత్రియ వంశాభరణం; హైందవ ధర్మోద్ధారక, హిందూ ధర్మ రక్షకుడు. శివాజీ సైన్యంలో ముస్లింలు కూడా ఉండేవారు. ఆయన మహిళలను ఎంతో గౌరవించేవారు. శత్రువుల ఆడవారిని కూడా గౌరవంగా పంపించివేసేవారు. ఈ భరతమాత కన్న ముద్దుబిడ్డ 1680లో మరణించినా ఆయన రగిలించిన స్వాతంత్ర్య కాంక్ష కొన్ని శతాబ్దాలు పాటు కొనసాగింది. నా తల్లి ఒడినే ఆక్రమించాలనుకుంటావురా, రారా చూసుకుందాం అని మొఘళ్లను తొడకొట్టి పిలిచిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ. ఈ టాపిక్ నచ్చినట్లయితే
ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.